హలో అండి, వెల్కమ్ టు ఎన్జేపీ ప్రాపర్టీస్ అండి. నేను చూపించే ప్రాపర్టీ వచ్చి మన విజయవాడ పెనంలూరు అండి. ఇది 144 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. G+1 అండి. ఇదిగోండి, ఇదంతా వచ్చేమో హాల్ వస్తుంది. ఏరియా కూడా చాలా బాగుంటుందండి. బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది వచ్చే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. మొత్తం ఇది అప్రూవల్తోనే కన్స్ట్రక్షన్ చేశారండి. మనం ఏ బ్యాంక్కి అయినా మనం లోన్కి వెళ్ళొచ్చు. లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఉత్తరం పక్కన కూడా ఒక డోర్ అన్నది పెట్టారు. ఇదిగోండి, ఇదంతా వచ్చేమో డైనింగ్ వస్తుందండి. అలాగే అది కిచెన్ అండి. ఈ బయట అంతా వాష్ ఏరియా వస్తుంది. అలాగే బయట కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు. ఏరియా చాలా బాగుంటుందండి. అలాగే బిల్డింగ్ ముందున్న రోడ్డు కూడా వచ్చి 33 అడుగుల రోడ్డు అండి. కరెక్ట్గా 144 గజాల్లో కట్టారు. G+1 అండి. గ్రౌండ్ వచ్చి 2 BHK ఉంటుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK ఉంటుంది. అలాగే కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నామండి ఇప్పుడు. ఇదంతా హాల్ వస్తుందండి. గ్రౌండ్ మీద ఇది కొంచెం పెద్దది వస్తుంది. అంటే కింద కార్ పార్కింగ్ వదలాలి కాబట్టి కొంచెం తగ్గుతుంది. ఇది కొంచెం పెద్దది వస్తుంది. ఇదంతా మాస్టర్ బెడ్రూము. అలాగే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. సేమ్ గ్రౌండ్ ఎలా ఉందో ఫస్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. వీలైతే కబోర్డ్స్ అయితే కనుక చేసి ఇవ్వట్లేదండి. కబోర్డ్స్ లేకుండానే ఇస్తున్నారు. ఎందుకంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కబోర్డ్స్ చేసుకుంటారని ఇవ్వట్లేదు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇదంతా వచ్చేమో డైనింగ్, అలాగే అది కిచెన్ అండి. బయట అంతా వాష్ ఏరియా, అలాగే బయట కూడా ఒక బాత్రూమ్ సపరేట్గా ఇచ్చారు. కరెక్ట్గా 144 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. G+1. వీళ్ళు కబోర్డ్స్ అయితే చేసి ఇవ్వట్లేదు. కాస్ట్ వచ్చి 87 లక్షలు చెప్తున్నారండి. కొంత ఏదో కొద్దిగా నెగోషియబుల్ చేస్తారు. అలాగే లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఈ బిల్డింగ్ గురించి ఏం డీటెయిల్స్ కావాలనుకున్నా డిస్ప్లే అవుతున్న నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్స్ అండి.